హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉంటారా? వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. నా పేరు భాగ్యశ్రీ. ఏం పండుగ అట్లా చూస్తుండవు? బయటికి వెళ్ళను. సో మా పాప అయితే స్నానం చేస్తుంది, ఆమె కూడా బయటికి రావాలంట. సో అక్కడికి వెళ్ళి ఎక్కిస్తుంది. ఆగదు, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం చేశానంటే ఇక్కడ చూడండి, బ్రెడ్ ఇంకా అంటే పిండి అయిపోయింది. మార్నింగ్ అయితే చపాతీ చేస్తాను, కానీ ఇప్పుడు పిండి అయిపోయింది కాబట్టి ఈరోజు అయితే బ్రెడ్ అయితే తీసుకొచ్చినాం. ఇంకా ఇట్లా చేసిన అనమాట. శనగపిండిలో ఉప్పు, పసుపు, కారం పొడి, కొంచెం సోడా వేసి ఫ్రై అయితే చేసినాను. ఆగుపండు. ఇంకా ఇక్కడ వచ్చేసి పాపకైతే కార్న్స్ అంటే చాలా ఇష్టం. సో నిన్న కూడా 2 ఇట్లా అంటే ఒకటి బాయిల్ చేసేసిన, హాఫ్ చేసి 2 పీస్ చేసి బాయిల్ అయితే చేసిన. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రొసీజర్తో చేసేస్తున్నాను. మళ్ళీ వేస్ట్గా అయిపోతుంది, ఎవరు తిన్నారు. ఆమెకంటే చాలా ఇష్టము. కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 3-4 విజిల్ చేస్తే చాలు. తిను మళ్ళీ నీకేమన్నా 2 నీకే. సో ఇప్పుడే చెప్తుంది 2 నేనే తింటా అని. సో సర్లే, ఇంకా ఆమెకైతే ఇష్టం అనమాట. ఇంకా ఈ షార్ట్ అయితే నేను ఇక్కడ పెట్టాను, కానీ ఈ షార్ట్ ఇక్కడ చూడండి ఏముంది. ఇలా థాట్స్ అయితే హ్యాంగ్ చేసిన. మొన్న మీషోలో అయితే ఆర్డర్ పెట్టిన, కానీ ఇంకా సెట్ అయితే చేయలేదు. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన తర్వాత మేకవర్ చేద్దామని చేయలేదు. జస్ట్ ఇది ఎట్లా కనబడుతుందని చూడడానికి అయితే హ్యాంగ్ అయితే చేసింది ఒకటి. ఇంకా షార్ట్ ఎందుకు పైన పెడుతున్నా అంటే, నైట్లో పైన పెడతా, ఇప్పుడు మార్నింగ్ టైంలో తీసేస్తా. ఎందుకంటే చిన్న చిన్న కాక్రోచ్లు వస్తున్నాయి ఈ మధ్య. సో కంట్రోల్ బియ్యం ఉంటుంది కదా, షేక్ బియ్యం, ఆ స్మెల్కు అంటే ఇప్పుడు ఆ చాటకు కొంచెం స్మెల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం డస్ట్ లాగా ఉంటుంది కదా, దానికి వచ్చి పడుతున్నాయి అనమాట. సో అందుకే అక్కడ పెడితే రావు, కింద ఎక్కడ ఉంటే ఇక దానికి వచ్చి పడతాయి అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అట్లనే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే చిన్న లైక్ కూడా ఇవ్వండి, ఓకేనా? స్టిచ్చింగ్ వర్క్లో అయితే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేనైతే బ్యాడ్ హ్యాబిట్ అని అనుకుంటున్నాను. అదేంటంటే, నాకు ఎవరైనా అర్జెంట్ కుట్టి ఇవ్వండి అని చెప్తే తొందరగా అయితే కుడతాను అనమాట. మరి మాకు ఇప్పుడైతే ఏం అర్జెంట్ లేదు, నిదానంగా ఇవ్వండి అని చెప్తారు కదా. సో ఆ బ్లౌజ్ అనేటివి బోర్ కొడుతుంది స్టిచ్ చేయడానికి. ఇంకా టైం ఉంది కదా, మెల్లగా కుడదాము అన్నట్లు ఉంటుంది. కానీ లాస్ట్ మూమెంట్ ఎట్లయితుందంటే, ఆ దినం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా అప్పుడు హడావిడిగానే కుడతాను అనమాట. సో అదొకటి బ్యాడ్ హ్యాబిట్. హడావిడిగానే ఇంట్రెస్ట్ వస్తుంది నాకు కుట్టడానికే. మళ్ళీ నిదానం ఇప్పుడైతే ఏం తీసుకొని పోరు కదా, ఇంకా అట్లా అని నిదానం కుట్టాలంటే నాకు బోర్ కొడుతుంది, అంటే కుట్టాలనిపించదు అనమాట. సో ఈ బ్లౌజ్ అయితే నావి. సో మస్తు రోజులైంది అట్లా కవర్లు అయితే పెట్టాను. ఇంకా పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఇన్ని రోజులు, అంటే ఇప్పుడైతే హాలిడేస్ ఉన్నాయి, కానీ ఎగ్జామ్స్ వల్ల నేను మొత్తము మషిన్ వర్క్ అయితే ఏం చేయలేదు అనమాట. సో ఇప్పుడు సెలవులు పడి మళ్ళీ ఒక 2 వీక్స్ అయితే అవుతుంది, అయినా కూడా ఇంకా స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడైనా స్టార్ట్ చేసి ఇవన్నీ కంప్లీట్ చేయాలి ఈ వర్క్ అంతా. ఎందుకంటే ఇవన్నీ మ్యారేజ్ బ్లౌజ్ అనమాట. మళ్ళీ టైంకి ఇవ్వకపోతే ఇంకా ఇన్ని రోజులు ఇచ్చి కూడా, అంటే ఫస్టే ఇచ్చారు కదా, మళ్ళీ స్టిచ్ చేయకుంటే కూడా ఇంకా బాగుంటుంది కదా, అట్లా అని ఇంకా స్టిచ్చింగ్ వర్క్ అయితే ముందర పెట్టుకుంటున్నాను. ఇదంతా చూసుకుంటున్నాను, ఏది కుట్టాలి ఏది లేదని. సో ఇక్కడైతే మా పాప ఏం చెప్తుంది. ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తుంటే, నా పని నేను చేస్తుంటే, మా పాప మమ్మీ చాయ్ పెట్టు అని చెప్తుంది. ఆమెకి ఇప్పుడు క్లాస్ పోలే కదా, చాయ్ పెట్టని చెప్పింది. 121 124 29 గలత్ ఉంది, ఇది 224 వస్తుంది. ఆగ ఎంత వస్తే చెప్తాను నీకు అది ఎంత. అయితే ఏమంటది, అన్నం ఉంది, పాలు లేవు ఇప్పుడు ఛాయ్ చేయనికని అంటే అన్నం ఉంది అంటది. మళ్ళీ ఈ టైంలో అన్నం ఎవరు తింటారు మమ్మీ అంటది. మళ్ళీ అంటది ఊర్లో ఉంటే ఏ టైంలో అయినా అన్నం తింటారు, పల్లెటూరులో అట్లే కదా ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం అయితే కూడా అన్నం తింటారు అనమాట. సో అట్లా అని ఆమె ఇక్కడ ఉంది చూడ చెప్పిందే అన్నం తింటారు అని అంటది. మళ్ళీ ఏమంటది, మమ్మీ అక్కడ ఛాయ్ దొరకదు కదా, తాత పొద్దుగానే తాగుతారు కదా అని అంటది. సో ఆ మాటకి మళ్ళీ ఏమంటది చెప్పు పాడు, ఇప్పుడు నువ్వు చెప్పింది. సో బర్రెలు ఊర్లో కర్వాపండు బొంబాయికి వెళ్ళి బర్రె పట్టుకుని పోవాలంట. అమ్మకు బొంబాయికి వెళ్ళి బర్రె పట్టుకోపోతే పాలు అయితే ఇష్టంగా ఉంటుందట. ఇక మంచిగా ఛాయ్ కాసుకునొచ్చు, 2 ఊటలు ఛాయ్ కాసుకునొచ్చు అని చెప్తుంది. ఊర్లోనే బర్రెలు ఉంటాయి పండు, ఈడనే మనము పాకెట్ పాలు తాతాము. ఆడికెళ్ళాలి బర్రెలు తీసుకోబోతే ఇంకా మంది లైన్ దిమాకు పెడతారు.
సో ఈ బ్లౌజ్ కూడా నాకు నెత్తి ఖరాబ్ చేసి పెట్టింది. ఇప్పుడు మస్తు రోజు అయింది కదా, గ్యాప్ అయింది. ఇక్కడ ఒక చూపిస్తారా? ఆగపండు గ్యాప్ అయింది, ఇక దిమాగ్ ఖరాబ్ అయింది. ఆ బ్లౌజ్ అక్కడనే మూసిపెట్టిన. ఎందుకంటే ఇంతకన్నా ముందు కుట్టిన బ్లౌజ్ కొలత బ్లౌజ్ అనమాట, కొలత అదే అనమాట పర్ఫెక్ట్ తీసుకుపోయింది అది. సో పర్ఫెక్ట్ కొలత లేనిది ఇప్పుడు అది స్టిచ్ చేస్తే మళ్ళీ ఖరాబ్ అయితే కష్టమని ఇప్పుడు ఇది వేరే కటోరీ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. సో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్. ఓకే.